సో ఇనిషియల్గా గ్యాస్ ఇన్లెట్ ఇక్కడ వాల్ ఓపెన్ చేయాలి. ఈ వాల్ ఫుల్ ఓపెన్ చేయాలి, ఆ వాల్ ఫుల్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత ఇది సింగిల్ వే ఫిల్టర్ అంటారు. దీని తర్వాత క్యాపిలరీ ట్యూబ్ ఉంటుంది. క్యాపిలరీ ట్యూబ్ నుండి ప్రెషరైజ్డ్ గ్యాస్ లోపలికి వెళ్తుంది. ఓకేనా. ఈ ఆపరేటర్ ఛాంబర్లో గ్యాస్ అంతా ఫ్లో అవుతుంది. దాని తర్వాత అక్యూమిలేటర్లో కలెక్ట్ అవుతుంది. అక్యూమిలేటర్ తర్వాత అవుట్పుట్ ఇంకొక ప్రెషర్ గేజ్ వాల్ అది కూడా రిలీజ్ చేయాలి. దాని తర్వాత స్టవ్ పెట్టుకోవాలి, బర్నర్. ఇక్కడ గ్యాస్ ఇన్లెట్ అది అక్కడ. గ్యాస్ పెద్ద గ్యాస్ పెట్టుకోవాలి, లైక్ కమర్షియల్ గ్యాస్ పెట్టుకోవాలి. లేదు ఇంట్లో గ్యాస్ వాడుతున్నారంటే ఉల్టా చేసి పెట్టాలి. ఒకవేళ చిన్న గ్యాస్ స్టవ్ అయితే అసలు మొత్తానికి పట్టుకురాదు. మామూలుగా బర్నర్లు పెద్దగా పెట్టుకోండి. ఇంట్లో గ్యాస్ అయితే రివర్స్, మీకు వీడియోలో చూపించినట్లు ప్రీవియస్గా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెంపరేచర్స్ పాయింట్స్ ఈ ఆపరేటర్ ఛాంబర్ దగ్గర ప్లేస్ చేస్తే మీకు ఎంత టెంపరేచర్ డ్రాప్ అయిందో తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ లీకేజ్ పాయింట్స్ వచ్చేసి ఈ జాయింట్స్ దగ్గర, ఈ బ్రేజింగ్ పాయింట్స్ దగ్గర లీకేజ్. ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి లైటర్ ఆన్ చేసి అక్కడ ఏమైనా లీక్ అవుతుందా చెక్ చేసుకోండి. ఒకవేళ అయితే క్లోజ్ చేసేదండి. దానికి మళ్ళీ సపరేట్గా బ్రేజింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎంసీలు వేస్తే సరిపోతుంది.